గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్న ఆ ఎమ్మెల్యే రూటే సపరేటు. ఇంకా చెప్పాలంటే అధికారం ఎక్కడుంటే ఆయన అక్కడ ఉంటారన్న పేరు తెచ్చుకున్నారు. ఇదేదో ఆషామాషిగా చెబుతున్న విషయం కాదు. ఆ ఎమ్మెల్యే పొలిటికల్ కెరియర్ చూస్తే ఎవరికైనా ఆ విషయం ఇట్టే అర్థమవుతుంది. ఇంతకీ ఆయన ఎవరు? ఎందుకలా చేస్తారు అంటారా? చెప్పడం ఎందుకు, మీరే చూసేయండి. దానం నాగేందర్. ఈ పేరు తెలియని వారు దాదాపుగా 2 తెలుగు రాష్ట్రాల్లో ఉండరేమో అంటే ఏమాత్రం అతిశయోక్తి కాదు. ఉమ్మడి ఏపీలో, ఆ తర్వాత తెలంగాణ రాజకీయాల్లో, ప్రధానంగా జంట నగరాల పరిధిలో ఏమాత్రం పరిచయం అక్కర్లేని సీనియర్ రాజకీయ నేత దానం నాగేందర్. కాంగ్రెస్ పార్టీతో రాజకీయ అరంగేట్రం చేసిన దానం ఆ తర్వాతి కాలంలో సీనియర్ నాయకుడిగా ఎదిగారు. 1994, 1999, 2004 అసెంబ్లీ ఎన్నికల్లో నగరంలోని ఆసిఫ్ నగర్ అసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇక్కడి నుంచే ఆయనపై సరికొత్త విమర్శ మొదలైంది. అదే అధికారం ఎక్కడుంటే దానం నాగేందర్ అక్కడుంటారని. దానం పొలిటికల్ కెరీర్ చూస్తే అది నిజమేనని చెప్పక తప్పని పరిస్థితే. ప్రధానంగా 2004 అసెంబ్లీ ఎన్నికల్లో ఇదే అంశం రుజువైంది. స్వతహాగా వైఎస్ రాజశేఖరరెడ్డి వీరాభిమాని అయిన దానంకు 2004లో కాంగ్రెస్ పార్టీ టికెట్ దక్కకపోవడంతో ఆయన టీడీపీలో చేరి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. కానీ రాష్ట్రంలో వైఎస్ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటైంది. అంతే, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన కొన్ని రోజులకే తాను టీడీపీలో ఇవ్వడలేకపోతున్నానంటూ టీడీపీ ద్వారా వచ్చిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి హస్తం పార్టీలో చేరారు. ఇదే అంశంపై తెలుగుదేశం నేతలు పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించారు. అప్పుడొచ్చిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసినా ఓటమి పాలు కావడంతో అప్పటికీ సైలెంట్గా ఉండిపోయారు దానం. నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఖైరతాబాద్ స్థానం నుంచి బరిలో దిగిన దానం విజయం సాధించారు. వైఎస్ క్యాబినెట్లో ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. వైఎస్ హఠాన్ మరణం అనంతరం కొణిజేటి రోసయ్య మంత్రివర్గంలోనూ ఆరోగ్య శాఖ మంత్రిగానే కొనసాగారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన అనంతరం జరిగిన 2014 అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి ఖైరతాబాద్ బరిలో నిలిచిన దానం బీజేపీ అభ్యర్థి చింతల రామచంద్రారెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. మారిన రాజకీయ పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీకి మరోసారి గుడ్ బై చెప్పారు దానం. 2018 జూన్ 23న గులాబీ కండువా కప్పుకున్నారు. నాటి టీఆర్ఎస్ తరపున 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి ఖైరతాబాద్ నుంచి బరిలో దిగి గెలుపొందారు. కారు పార్టీలో చేరి గెలుపొందడంతో మంత్రి పదవి లభించకపోయినా అధికార పార్టీ చెంత దానం మరోసారి చేరారన్న టాక్ వచ్చింది. అనంతరం గతేడాది జరిగిన ఎన్నికల్లో మరోసారి ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. కానీ డామిట్ కథ అడ్డం తిరిగింది అన్నట్లుగా ఈసారి రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారంలోకి రాలేదు. అంతే, దానం ప్లేటు ఫిరాయించారు. కాదు, పార్టీ ఫిరాయించారు. ముచ్చటగా మూడోసారి ఈ ఏడాది మార్చి 17న ఏఐసీసీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి సీఎం రేవంత్ సమక్షంలో హస్తం గూటికి చేరారు. ఈ అడుగుతో అధికారం ఎక్కడుంటే దానం అక్కడ ఉంటారంటూ తనపై వచ్చిన విమర్శలకు ఆయన 100కి 100 పాళ్లు న్యాయం చేశారన్న విమర్శలు చేశారు కారు పార్టీ నేతలు. ఆయన డోంట్ కేర్ అన్నట్లుగా వ్యవహరిస్తూ దానం ముందుకెళ్లారన్న టాక్ వినిపిస్తోంది. ఇక కాంగ్రెస్లోకి వెళ్లాక 2024 లోక్సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా టికెట్ సంపాదించారు. ఇది కాస్త పెద్ద వివాదానికి దారితీసింది. ఎమ్మెల్యే ఎన్నికల్లో బీఆర్ఎస్ టికెట్ మీద గెలిచి పార్లమెంట్ ఎలక్షన్లకు వచ్చేసరికి కాంగ్రెస్ గుర్తు మీద పోటీ చేయడంపై ఎన్నో సెటైర్లు పేలాయి. ఇదే అంశంపై బీఆర్ఎస్ కోర్టుకు వెళ్లడంతో ఆయన ఎమ్మెల్యే పదవి ఉంటుందా లేదా అన్నది ఉత్కంఠ రేపుతోంది. అధికారం ఎక్కడుంటే అక్కడ ఉండడం ఒక్కటే కాదు, అప్పుడప్పుడు వివాదాల్లోనూ తలదూర్చుతారన్న విమర్శలు మూటగట్టుకున్నారు దానం నాగేందర్. ఎక్కడిదాకో ఎందుకు, తెలంగాణ ప్రభుత్వం అక్రమ కట్టడాల అంతు చూసేందుకు హైడ్రాను నియమించింది.
ఈ క్రమంలోనే నందగిరి హిల్స్ ఘటన విషయంలో హైడ్రా కమిషనర్పై విమర్శలు గుప్పించారు దానం. అధికారులు వస్తుంటారు, పోతుంటారు, తాను లోకల్ అంటూ డైలాగులు పేల్చారు. నా నియోజకవర్గానికి పోవద్దని చెప్పడానికి వాళ్ళెవరు? వాళ్ళకేం అధికారం ఉంది? కాబట్టి నేను ప్రివిలేజ్ మోషన్ కూడా ఇవ్వబోతున్నా వాళ్ళ మీద. ఎందుకంటే ఇలాగా అద్దుమీరి ప్రవర్తిస్తూ ఉన్నారు. హద్దు ఎంత ఉందో అంత పని చేసుకుంటే వాళ్ళకు మంచిది, మాకు మంచిది. ఈవీడీ ఏమంటే నీకు జీపీఏ ఇవ్వలేదు, ముఖ్యమంత్రి గారు రైట్ తీసుకొని మొత్తం హైదరాబాద్లో నీ ఇష్టం వచ్చినట్టు చేసుకోమని చెప్పలే. ఇదంతా ఏంటంటే ఇలాంటి ఉద్యోగం ఇష్టం లేక ఇక ఇట్లాంటి పనులు చేస్తే మమ్మల్ని తీసేసి ఇంకా మంచి ఉద్యోగం ఇస్తామని ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఆ ప్రయత్నంలో భాగంగా మా మీద కూడా కేసు పెట్టిర్రేమో. ప్రజా వ్యతిరేక విధానాలు తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా పోరాడినాం. ఇది కూడా ప్రజా సమస్యల మీద పోరాడుతున్నాం. ఇంకా 10 కేసులు పెట్టుకున్నా నేను భయపడను. ఇలాంటి ఆఫీసర్లు ఇంతమందిని చూసినా ఇంతమంది పోయి నా ముందుకెచ్చి. ఒక్క మాటలో చెప్పాలంటే ఏ రకంగా చూసినా తన రాజకీయ భవిష్యత్తుకు డోకా లేకుండా ఎమ్మెల్యే దానం చూసుకుంటారన్న మాట మాత్రం జంట నగరాల పరిధిలో గట్టిగా వినిపిస్తోంది.